ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నా. మరి ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని అందులోనే 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకొని వాటర్ ని మరగనివ్వాలి. నెక్స్ట్ దమ్ వేసుకోవడానికి ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోని చికెన్ ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ లోపు ఎసరు మరిగిన తర్వాత ఆల్రెడీ ముందు సోక్ చేసిన రైస్ ని స్ట్రెయిన్ చేసి ఎసరులో వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పెరుగులో కొంచెం కారం వాటర్ కలుపుకున్న లిక్విడ్ ని వేసుకోవాలి గ్రేవీ కోసం. నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చికెన్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి. 80 to 90% ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దమ్ వేసుకోవాలి. నేనైతే 3 లేయర్స్ దాకా దమ్ వేసాను. దమ్ వేసేటప్పుడు చికెన్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా వేసుకొని అలా 3 లేయర్స్ లో వేసాను. నెక్స్ట్ మూత పెట్టుకొని 5 to 10 minutes ఉడకనివ్వాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది బిర్యానీ. అంతే ఇంక ఈ వ్లాగ్. బై బాయ్.